కీర్తనలో మరి సొలొమోను ద్వారా రచించబడిన కీర్తనలో ఒక మొదటి మాట చదువుదాం. 127వ కీర్తన. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వాక్యమై ఉన్న మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి చేరిన నన్ను మమ్ములను నీ వాక్యము చేత కలుసుకొనమని, ఇంతవరకు పాటలు ప్రార్థనలో నిన్ను స్తుతించి నీ సన్నిధిని అనుభవించే బాధ్యత ఇచ్చావు. ఇప్పుడు నీ స్వరం వినడానికి ఆశపడుతుండగా నీవు నీ వాక్యం చేత నన్ను మమ్మల్ని దర్శించండి. నిష్ప్రయోజకుడును అయోగ్యుడైన నన్ను మరుగుపరిచి పరిశుద్ధాత్మ దేవుడా నీ ఆత్మ కార్యములు జరిగించమని నీ అభిషేకముతో నింపి ఈ ఉదయకాల సమయంలో ఈ స్వరం వింటున్న ప్రతి ఒక్కొక్కరి హృదయాలను తాకండి, దర్శించండి, బలపరచండి, ధైర్యపరచండి, నీ మహిమ కొరకు సిద్ధపరచండి. సమస్తాన్ని మీ చేతులకి అప్పగించుకుంటూ ఆటంకపరిచే చీకటి శక్తుల యొక్క ప్రభావం యేసు నామములో లయపరచబడి మాతో మీ సన్నిధి ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మాట ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం చాలా సార్లు చదువుకున్నాము. ఈ భాగం మనందరికీ బాగా సుపరిచితమే. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి మాట ఏంటి అనంటే, కాపాడు దేవుడు. మన దేవుడు కాపాడేవాడు. ఈ రోజు వరకు మనం సజీవులుగా ఉన్నాము అనంటే మన జ్ఞానము, మన యొక్క తెలుగో లేక మనకున్నటువంటి టాలెంటో కాదు, కానీ ఆ దేవుని యొక్క కాపుదల, ఆ కాపాడే దేవుని యొక్క చేతి నీడలో ఉన్నాము కాబట్టి మనము ఇంతవరకు కూడా కాపాడబడుతూ వచ్చాం, ఇంతవరకు సజీవులుగా ఉన్నాం, ఇంతవరకు కూడా క్షేమాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోతూ రాగా మనము వారిలో ఒకరి వలె కాకుండా ఇగో సజీవుల యొక్క గుంపులో ఉండడానికి ప్రభు మనకి అనుగ్రహించిన ఈ యొక్క తరుణాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నిజమే కదా, మన ప్రభువు కాపాడే దేవుడు. మన ప్రభువు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆయన అక్కడ చదివినటువంటి లేఖన భాగంలో యెహోవా పట్టణమును కాపాడని ఎడల అనే మాట, దేవుడే కాపాడకపోతే ఎంత ప్రొటెక్షన్ ఉన్నా, ఎంత కాపుదల ఉన్నా, ఎంత సెక్యూరిటీ ఉన్నా వారు క్షేమముగా ఉండలేరు అనే వార్తను మనము గమనించుకోవాలి. మన స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రపంచాన్ని జయించినటువంటి మరి అలెగ్జాండర్ ఇస్ ద గ్రేట్ అని చెప్పుకున్నటువంటి ఆయన ప్రపంచాన్ని ఎక్కడికి వెళ్తే అక్కడికి జయించేశాడు. ఒకరోజు సముద్రం దగ్గరికి వెళ్ళి ఏడ్చాడట. ఎందుకయ్యా ఏడుస్తున్నావనంటే, ఓ సముద్రమా, నువ్వు సముద్రం అయిపోయావు, లేకపోతే నిన్ను కూడా జయించేవాడిని అని చెప్పి. అంతగా జయించేసినటువంటి జయవీరుడు, గ్రీక్ వీరుడు ఒకరోజు ఆయన మరణపు పడక మీద కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. డబ్బు లేక తన యొక్క జీవితంలో సైన్యం లేక, కాల్బలం లేక కాదు, అన్నీ ఉన్నాయి కానీ తన జీవితంలో చివరి గడియలు వచ్చేసినాయి. ఇక చివరి గడియలు అంటే వృద్ధాప్యం వయసు ఏమీ కాదు, 30 సంవత్సరాలు వయసు కలిగినటువంటి స్థితే, చిన్న వయస్సే గాని మరణ పడకల మీద కొట్టుమిట్టాడుతూ ఆ దినాన్ని ఆయన చెప్తూ ఉన్నటువంటి మాట మనకి బాగా తెలుసు. ఇక నేను మరణం అయ్యే పరిస్థితి వచ్చింది, నేను చనిపోయిన తర్వాత నా యొక్క సమాధిని, నా యొక్క శరీరాన్ని సమాధి బాక్స్ లో పెట్టినప్పుడు ఇగో నా చేతులు బయట ఇలా ఉండేటట్లుగా పెట్టండి. రెండవదిగా నా శవపేటికను ఈ ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి వైద్యులు మొయ్యాలి. అలాగా మూడవదిగా నా యొక్క ముందు, నా శవపేటిక ముందు ఆ బంగారపు యొక్క రూపాయలు, వెండి రూపాయలు
నా ముందు జల్లుకుంటూ వెళ్ళాలి అని ఆ 3 కోరికలు కోరాడు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి ఇట్లాంటి కోరిక అని అడిగితే అప్పుడు చెప్పాడు. ఆయన చెప్పింది, నేను సింగిల్ హ్యాండ్ తో ప్రపంచాన్ని జయించాను, కానీ ఈరోజు రిక్త హస్తాలతో వెళ్ళిపోతున్నాను. నాతో ఏమీ పట్టుకొని వెళ్ళట్లేదని ప్రపంచం తెలుసుకోవాలని ఆ చేతులు చాకుంచండి అన్నాడు. మరి వైద్యులు మొయ్యటం ఏంటయ్యా అని చెప్పి, ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన వైద్యులు ఎంతమంది ఉన్నా దేవుడే నన్ను కాపాడకపోతే ఏ వైద్యుడి చేత నేను కాపాడబడలేను అనే సంగతి ప్రపంచానికి తెలియాలి. కాబట్టి వైద్యులే మొయ్యాలని చెప్పేసి అన్నాడు. మూడవదిగా అక్కడ చూస్తున్నప్పుడు చెప్తాడు, వెండి బంగారపు వజ్రాలు ఈయన ముందు జల్లుకుంటూ వెళ్ళాలి. బహుశా మన భారతదేశంలో కూడా ముందలు ఎత్తనాలని చెప్పేసి జల్లుతూ ఉంటారు చనిపోయిన శవం ముందు. బహుశా అక్కడి నుంచే ఆనవాయితీ వచ్చిందేమో, మరి నాకు అంతగా తెలియదు. కానీ అవి జల్లుకుంటూ వెళ్ళడం అంటే ఏంటంటే, నేను వచ్చినప్పుడు ఏమీ తేలేదు, కానీ ఎన్ని సంపాదించాను, పోయినప్పుడు కూడా నాతో ఏది రావట్లేదు అనే సత్యాన్ని ఈ ప్రపంచానికి తెలియాలి అనే ఉద్దేశంతో అలా చేయండి అన్నాడు. నిజమే కదా? దేవుడే కాపాడకపోతే, దేవుడే కాపాడి భద్రపరచకపోతే ఈ భూమి మీద ఏ వ్యక్తి కూడా క్షేమము అనుభవించలేడు, ఏ వ్యక్తి కూడా కాపాడబడలేడు, ఏ వ్యక్తి కూడా తన యొక్క జీవితంలో సుఖాన్ని నెమ్మదిని అనుభవించలేడు అనే సత్యాన్ని మనము ఈ ఉదయకాల సమయంలో గమనించవలసినటువంటి వారమై ఉన్నాము. ప్రియమైన స్నేహితులారా, అక్కడ చెప్తున్నాడు, యెహోవా పట్టణమును కాపాడని ఎడల అనే మాట. అయితే ఇప్పుడు మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం ధ్యానిస్తున్నటువంటి దేవుడు ఎవరు అనంటే కాపాడు దేవుడు. ఆయన కాపాడే దేవుడు. ఎవరిని కాపాడుతాడో ఒక 7 విషయాలు ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దాం. ఎవరిని ఆయన కాపాడుతాడు? అందరినీ కాపాడుతాడా, లేక ఎవరిని కాపాడుతాడో జ్ఞాపకం చేసుకుందాం రండి. మొదటి మాట, ఎవరిని కాపాడుతాడు అనంటే మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదివితే అక్కడ ఉన్నటువంటి మాటను మనము గమనించగలుగుతాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చూస్తాము. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును, దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు అని చెప్తూ ఉన్నాడు. బలము చేత ఎవడను జయమునందడు, యెహోవాతో వాదించువాడు నాశనము అగుదురు అంటా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఎవరిని ఆయన కాపాడుతాడు, ఎవరిని ఆయన కాపాడగలుగుతూ ఉన్నాడు, ఎవరిని ఆయన కాపుదల ఇస్తా ఉన్నాడు, ఆయన కాపుదల అనుభవిస్తారనంటే మొదటి మాట, తన భక్తులను, భక్తులైనటువంటి వారి పాదములు తొట్టిల్లకుండా భక్తులను కాపాడే దేవుడు. ఆయన నమ్మిన వారిని, ఆయన్ని ఆరాధించిన వారిని, ఆయనను సేవిస్తున్నటువంటి వారిని ఆయన త్రోసివేసేవాడు కాదు అనే సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనము గ్రహించాలి. మనము ఆయన నిజంగానే భక్తి చేస్తే, నిజముగానే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, నిజముగానే ఆయన్ని భక్తి భావంతో ఆరాధించే అనుభవంతో మనం ఉంటే ఖచ్చితంగా మనం ఏమవుతామో తెలుసండి, కాపాడబడతాము. ఒకసారి ఒక ప్రదేశంలో పెద్ద అగ్ని ప్రమాదం వచ్చింది. ఆ అగ్ని ప్రమాదములో మాక్సిమం ఆ గ్రామం మొత్తం కూడా కాలిపోయింది. గ్రామం అంతా కాలిపోయింది. ఒక్క ఇల్లు కూడా మిగలలేని పరిస్థితి ఇక అయిపోయింది, అంతా అయిపోయింది. అలాంటి పరిస్థితుల మధ్యలో కేవలము అంత విస్ఫోటనం జరిగినటువంటి ఆ స్థలంలో ఒక 5 ఇల్లులు మాత్రమే ఆ అగ్ని ప్రమాదానికి గురి కాకుండా మరి అవి కాపాడబడ్డాయి. ఆ యొక్క 5 కుటుంబాలు కాపాడబడ్డాయి. ఆ 5 ఇల్లులు భద్రంగానే ఉన్నాయి. ఆశ్చర్యం వేసింది, ఏమిటి ఇలా ఎంత విస్ఫోటనం జరిగింది, ఎంత అగ్ని ప్రమాదంలో బ్లాస్ట్ అయిపోయినటువంటి ఈ పరిస్థితుల మధ్యలో నా కుటుంబము కాపాడబడ్డానికి, నా ఇల్లు భద్రంగా ఉండడానికి కారణం ఏంటి అని తను ఆలోచన చేస్తున్నప్పుడు అవతల అగ్ని ప్రమాదం జరుగుతూ ఉంటుండగా ఆ ఇంటిలో తన యొక్క తల్లి కన్నీరు గార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉంది. ఆ ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఆ ప్రార్థనలో
చూస్తూ ఉన్నటువంటి ఈ వ్యక్తి గమనించాడు. కొంచెం ఫస్ట్ నుండి భక్తి భావంతో పెరిగిన, కొంచెం యవ్వన కాలంలోనికి వచ్చే ముందు కొన్ని పరిస్థితులను బట్టి దేవుని మీద వ్యతిరేకతలోనికి వెళ్ళిపోయాడు. మరలా తిరిగి తల్లి ప్రేమ ద్వారా దేవుని దగ్గరికి వస్తూ ఉన్నటువంటి ఆ వ్యక్తి జీవితంలో ఆ దృశ్యాన్ని గమనించిన తరువాత తనను తాను దేవునికి అప్పగించుకుని తరువాత గొప్ప ప్రభావవంతమైనటువంటి సేవ, చైనా దేశాన్ని కదిలించగలిగినటువంటి సేవ చేశాడు. ఆయనే వాచ్మ్యాన్ నీ అనే దైవజనుడు. వాచ్మ్యాన్ నీ వారి యొక్క గృహము, వారి యొక్క ఇల్లు మాత్రము ఆ యొక్క మహా అగ్ని ప్రమాదంలో కాలిపోకుండా భద్రం చేయబడ్డది. ఆ దృశ్యం చూసినప్పుడు ఆశ్చర్యపోయాడు. కారణం ఏంటో ప్రియ స్నేహితులారా, తన భక్తులను కాపాడే దేవుడు. ఈరోజు నీ భక్తి ఎలాగుందో, యోబుతో యోబు గ్రంథంలో అంటాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నిజంగా నువ్వు భక్తి చేస్తే ఎలాంటి కలవరమైన పరిస్థితులు వచ్చినా నువ్వు కదిలిపోవు, కలవరాలకి కృంగిపోవు. కలవరపడి నేను కొండల వైపు కన్నులు ఎత్తనంటున్నాడు కీర్తనాకారుడు. అటు ఇటు చలించిపోయే వ్యక్తిగా ఉండవు. నీ భక్తి నిన్ను కాపాడుతాడు. ఎవరిని కాపాడుతాడు ఆయన అంటే తన భక్తులను కాపాడుతాడు. కాపాడే దేవుడు, తన భక్తులను కాపాడే దేవుడుగా ఉన్నాడు. రెండవ మాటకి రండి. రెండవదిగా ఎవరిని ఆయన కాపాడుతా ఉన్నాడో తెలుసండి. ఏ గుణాలుంటే కాపాడుతాడో జ్ఞాపకం చేసుకుందాం. తన భక్తుల పాదాలను కాపాడే దేవుడుగా ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే 97వ కీర్తన 10వ వాక్యంలో మనం చూసినప్పుడు తన భక్తుల ప్రాణాలను కాపాడే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ చదువుతాను చూడండి. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకునడి, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. పాదములు కాపాడుతూ ఉన్నాడు. తన యొక్క నీ ప్రాణమును ఆయన కాపాడుతూ ఉన్నాడు. నీ ప్రాణమును కాపాడే దేవుడు. ఏమండి, నీ ప్రాణాన్ని కాపాడే దేవుడుగా ఆయన ఉన్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో తన భక్తులను కాపాడే దేవుడు ఆయన. అక్కడ మనం చూస్తాము 86వ కీర్తనలో కూడా మనం చూస్తాము. 86వ కీర్తన 2వ చరణంలో మనం చూస్తాము కదా. అక్కడ ఉన్నమాట, నేను నీ భక్తుడను, నా ప్రాణమును కాపాడుము. నా దేవా, నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపము అంటాడు. నేను నీ భక్తుడును, నా ప్రాణమును కాపాడుము. మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. తన భక్తుల పాదములను, తన భక్తుల ప్రాణమును కాపాడే దేవుడు. తన భక్తులను కాపాడే దేవుడు. ఆయన కాపాడు దేవుడిగా ఉన్నాడు. ప్రియమైన వారు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఆయన కాపాడకపోతే ఎవరము కాపాడబడలేము, ఎవరము భద్రం చేయబడలేము, ఎవరము క్షేమాన్ని అనుభవించలేము అనే సంగతిని ఈ ఉదయకాల సమయంలో మనము గమనించాలి. రెండవ మాట, ఎవరిని ఆయన కాపాడుతా ఉన్నాడు అనంటే 116వ కీర్తన 6వ శరణం మనం చూసినప్పుడు, యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించును అన్నాడు. సాధువులను, సాధువు యొక్క మనస్సు కలిగి ఉండాలి, సాత్వికమైనటువంటి మనస్సు ఉండాలి. ఎవరిని ఆయన కాపాడుతూ ఉన్నాడు అంటే సాధువులను కాపాడుతూ ఉన్నాడు. దీనత్వం కలిగి ఉండే మనస్సు నీకు ఉండాలి. దేవుని మందిరానికి వస్తా ఉంటారు కానీ తెలియని అతిశయం, తెలియని గర్వము వ్యక్తపరుస్తూ ఉంటారు చాలా మంది జీవితాలలో. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో కాపాడే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నావు. కాపాడే దేవుని ఆరాధిస్తున్నటువంటి నీవు కాపాడబడగలుగుతున్నావా? కాపాడబడలేకపోతున్నావంటే నీలో భక్తి భావము లేదు. రెండవదిగా సాత్వికులుగా లేక సాధువులుగా నీ హృదయము దేహత్వంలోనికి రావాలి. అపోస్తలుడైన పౌలు గారు మొరటివాడిగా, మొండివాడిగా అనేకులను హత్యలు చేసిన వాడిగా ఉన్నాడు. యేసు ప్రభువుని తన జీవితంలో ప్రవేశించిన తరువాత
ఆయన పేరు చెప్తే అనేకులు భయపడిపోయేవారు. అలాంటిది చిన్న చిన్న పిల్లలు కూడా ఆయనను కొడతా ఉంటుంటే, ఆయన్ని తిడతా ఉంటుంటే, ఆయన మీద రాళ్ళు వేస్తా ఉంటుంటే మౌనముగా ఉండిపోయాడు. ఎంత చక్కటి గుణము! సాధువులను ఆయన కాపాడు దేవుడు. 3వ మాటగా జ్ఞాపకం చేసుకుందాము. 3వ మాట ఎవరిని ఆయన కాపాడుతాడో తెలుసండి? ఆ యొక్క 31వ కీర్తన మనం చూద్దాము ప్రియులారా. 23వ వచనాన్ని మనం చదివితే 31:23లో అక్కడ మనం చూస్తాము, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడు. ఎవరిని కాపాడుతాడు? విశ్వాసము గల వారిని కాపాడుతాడు. విశ్వాసం కలిగిన వారు కాపాడబడతారు. విశ్వాసం కలిగిన వారు దినదినము అభివృద్ధి చెందుతారు. విశ్వాసం కలిగిన వారు విజయాన్ని పొందుతారు. ఎందుకంటే దేవుని మూలముగా పుట్టిన వారు లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించిన యొక్క విజయము వారిలో ఉన్న విశ్వాసమే అని 1 యోహాను రాసిన పత్రిక 5:4 మనం చూస్తాం. దేవుని మూలముగా పుట్టిన నీవు, విశ్వాసమే నీకు పునాది. అసలు క్రైస్తవులకు పునాది ఏంటంటే విశ్వాసము. ఏ దేవుని మీద అయితే విశ్వాసం ఉంచావో, ఏ దేవుని మీద అయితే నమ్మకం ఉంచావో, ఆ దేవుని నీ జీవితంలో ఎలాగ నమ్ముతూ ఉన్నావో నీ విశ్వాసం ఎలాగుందో చూసుకో. 3.5 సంవత్సరాల నుంచి యేసు ప్రభుతోనే ఉన్నారు, యేసు ప్రభుతోనే తిన్నారు, యేసు ప్రభుతోనే పడుకున్నారు, యేసు ప్రభు చేసిన అద్భుతాలు చూశారు, యేసు ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాలు అన్ని చూశారు, యేసు ప్రభు చేసినటువంటి ఆ కార్యాలన్నీ అనుభవించినటువంటి వాళ్ళు, ఆకలైనప్పుడు రొట్టెలు తిన్నటువంటి వారు, ఆ 5,000 మందికి ఆహారము పెట్టగలిగిన ఆ దృశ్యాన్ని చూశారు. 4,000 మందికి ఆహారం పెడితే ఆ దృశ్యాన్ని చూశారు. అనేక అద్భుతాలు అనుభవించినటువంటి వారు, నీళ్లను ద్రాక్షారసముగా చేసినటువంటి అనుభూతిని చూసినటువంటి వారు. అక్కడే ఆయన మొదటి సూచక్రియలో విశ్వాసం ఉంచారు అని రాయబడుతుంది యోహాను 2:2. ఆ తర్వాత మనం చూస్తాము, అల్ప విశ్వాసులారా అంటాడు అనేక సందర్భాలు. పేతురు నీటి మీద నడుస్తూ వచ్చినప్పుడు అపనమ్మకంతో నడిచి మునిగిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అక్కడ అంటాడు అల్ప విశ్వాసి. దెయ్యం పట్టినటువంటి మార్కు సువార్త 9వ ఆ యొక్క దెయ్యం పట్టినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి వీళ్ళు ప్రార్థన చేస్తా ఉంటే దెయ్యం పోకపోతే అక్కడ కూడా వారిని గద్దిస్తాడు, ఎంతకాలం మీతో నేను ఉంటాను అల్ప విశ్వాసులా. కానీ అన్యులలో ఉన్నటువంటి కొంతమందిని చూసి ఆయన మెచ్చుకునే విశ్వాసాన్ని మనం చూస్తాము. తూరు సీదోనీయురాలు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు తన కుమార్తె విషయంలో బాగుపడాలని కోరుకున్నటువంటి ఆ వ్యక్తి జీవితము ఏమైంది? శిష్యులు అడుగుతున్నారు, అయ్యా ప్రతిరోజు మనల్ని వెంబడిస్తుంది, ఆమెకి ఏదో చెప్పి పంపించవచ్చు కదా అని చెప్పేసి అంటే అప్పుడు చెప్తా ఉన్నాడు, పిల్లలకు పెట్టాల్సిన రొట్టె ముక్కలు కుక్కలకు పెట్టడం న్యాయం కాదు కదా అంటే అప్పుడు కూడా ఆవిడ అంటది కోపగించుకోకుండా, కుక్క పిల్లలు నేను కుక్క పిల్లనే ప్రభువా, కుక్క పిల్లనే అనుకోనండి. మరి యజమానుడు తిన్నటువంటి ఆ బల్ల మీద నుంచి ఆ కిందకి పడిపోయిన ఆ మొక్కలైనా తినడానికి కుక్క పిల్లకి అర్హత ఉంటది కదా, నేను అలాంటి దాన్ని అనుకోండి అన్నప్పుడు ఆవిడని చూసి అంటాడు, ఎంత గొప్ప విశ్వాసం, అబ్బా ద గ్రేట్ ఫెయిత్ అంటాడు. అలాగే మనం చూస్తాము 7వ అధ్యాయంలో లూకాసు వార్తలో ఆ శతాధిపతి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, నా దాసుడు బలహీనంగా ఉన్నాడు, ఆయన్ని చావచిత్తంగా ఉన్నాడు, కొంచెము ముట్టవా బాగు చేయవా అని చెప్పి వర్తమానం పంపిస్తాడు. సరే యేసు ప్రభు శిష్యులు చెప్తారు, ఆయన సమాజ మందిరాన్ని కట్టించాడు, మంచోడండి చెయ్యండి అని చెప్పేసి అన్నప్పుడు యేసు ప్రభు వారు వెళ్తుంటే ఆయన చెప్పిన మాట మనకు తెలుసు కదా, అంటాడు కదా ఆయన అద్భుతమైనటువంటి మాట, ప్రభువా నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడును కాను, నేను అధికారమునకు లోబడిన వాడినే, ఒకరిని రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు, నేను అధికారమునకు లోబడిన వాడినే అని అంటాడు. అప్పుడు యేసు ప్రభువారు చూసి అంటారు, ఇశ్రాయేలు ఎవరిలోనైనను నేనెంతటి విశ్వాసము నేను చూడలేదు కదా అంటాడు. ఎంతటి విశ్వాసం నేను చూడలేదు కదా. అబ్బా ఎంత గొప్ప సంగతి. ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నటువంటి మాట, నీ విశ్వాసము యేసు ప్రభుని ఆశ్చర్యపరిచిన విశ్వాసమేనా?
యేసు ప్రభువుని ఏమండి, యేసు ప్రభు నీ గురించి సాక్ష్యం చెప్పగలిగిన విశ్వాసమేనా? ఎబ్రీ పత్రిక అంతా కూడా చదివి, ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల వీరుల జాబితా అక్కడ ఉంటది. ఆ జాబితాలో నీ పేరు, ఆ జాబితాలో నా పేరు చేర్చబడే గుంపులో ఉండగలుగుతామా? ఎవరిని కాపాడుతాడు అని అంటే జ్ఞాపకం చేసుకునండి, 3వ మాట, సాత్వికులను లేక విశ్వాసులను కాపాడుతాడు. 5వ కీర్తనలో మనం చూస్తాము ఎవరిని కాపాడుతాడు అంటే 4వదిగా మనం ప్రియులారా 4వ మాట 5వ కీర్తన 11వ వచనంలో మనం చూస్తాము. అక్కడ చూడండి, నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. విశ్వాసము కలిగిన వారిని కాపాడుతాడు. అంతేకాదు 4వదిగా మనం చూస్తే ఎవరిని కాపాడుతాడు తెలుసా అండి? తనని ఆశ్రయించిన వారిని కాపాడుతాడు. ఎవరైతే తనని ఆశ్రయిస్తారో, ఆయన మీద ఆధారపడి ఆయన్ని ఆశ్రయిస్తారో, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు అన్ని ప్రయత్నాలు, బయట ప్రయత్నాలు చేస్తా ఉంటారు. చివరికేమో యేసు ప్రభు వారి దగ్గరికి వస్తారు. డాక్టర్లు చెప్తారు, ఇక బ్రతకదు, తీసుకొని వెళ్ళిపోండి అమ్మా, ఇక మా వలన కాదు అని చెప్పి అందరూ చేతులు ఎత్తేసిన తర్వాత మరి రేపో ఎల్లుండో చచ్చిపోతారు అన్నప్పుడు అప్పుడు వచ్చి యేసు ప్రభు గాని బాగు చేస్తే యేసు ప్రభుని నమ్ముతాం. యేసు ప్రభువే మాకు దిక్కు. ఇప్పుడు యేసు ప్రభు తప్ప ఇంకెవరు లేరు. దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు కదండి. ఆ యేసు ప్రభువే మాకు దిక్కండి ఇప్పుడు అని అంటారు చచ్చిపోయే ముందు వచ్చి. ఇప్పుడు ఆయన అద్భుతం చేయాలి వాళ్ళకి. ప్రియులారా, ఎవరిని ఆయన కాపాడుతాడో తెలుసా? ప్రతి పరిస్థితిలో కూడా దేవునినే ఆశ్రయించేవారు. ఆయనే మనకి ఆశ్రయ దుర్గము, ఆయనే మనకి ఆశ్రయపురముగా ఉన్నాడు. ఆయన మీద ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారిని కాపాడు దేవుడుగా ఉన్నాడు. ఎన్ని మాటలు చెప్పాను? 4. మొదటి మాట, ఆయన భక్తులను కాపాడు దేవుడు. రెండోది, సాత్వికులను సాధువులను కాపాడు దేవుడు. 3వ మాట, విశ్వాసులను కాపాడు దేవుడు. 4వ మాట, తనను ఆశ్రయించిన వారిని కాపాడు దేవుడు. తనని ఆశ్రయించే వారిని కాపాడే దేవుడుగా ఉన్నాడు. కాపాడే దేవుడుగా మనము చూస్తాం. ప్రియమైన తనని ఎవరైతే ఆశ్రయిస్తారో వారందరినీ కాపాడుతాడు. నువ్వెవరిని ఆశ్రయిస్తున్నావు? వైద్యులను ఆశ్రయిస్తుంటావు. అంతేకాదు ఏమండి, భూత వైద్యులు కూడా ఆశ్రయిస్తూ ఉంటుంటారు. అన్ని ప్రయత్నాలు చేయడానికి చూస్తూ ఉంటారు. అందుకే నీ జీవితంలో కాపాడబడలేకపోతున్నావు. నేను చిన్నప్పుడు మా నాన్నగారు ఒక కథ చెప్పారు. దేవుడు కాపాడకపోతే పెట్టులో దాక్కున్న మరణం తప్పదురా అనేవాడు. దేవుడే కాపాడకపోతే నువ్వు పెట్టులో దాక్కున్నా, బీరువాలో దాక్కున్నా, ఏవండి పెద్ద బంగ్లా నువ్వు కట్టించుకొని అందులో దాక్కున్నా నువ్వు కాపాడబడలేవు. ఏదో ఒకటి నిన్ను, ఇప్పుడు చెప్పాను కదా, అలెగ్జాండర్ని ప్రపంచాన్ని జయించాడు, దోమ చంపేసిందండి. ఒక దోమ చంపేసింది. చూడండి ఎంత ఘోరమో కదా. ఈరోజు మన జీవితాలలో జ్ఞాపకం చేసుకుందాము. ప్రియమైన స్నేహితులారా, మన జీవితాల్లో ఆయనను ఆశ్రయించే వారిగా మనము ఉన్నామా? ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాము జ్ఞాపకం చేసుకోనండి ఒక్కసారి. ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన కాపాడుతాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన కాపాడుతాడు. ఆయన సాధువులను కాపాడుతాడు, తన భక్తులను కాపాడుతాడు. కాబట్టి నీ జీవితం ఏ స్థితిలో ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన వారులారా, 5వ మాటగా మనం చూస్తే 145వ కీర్తన 20వ వాక్యంలో మనం చూస్తాము. అక్కడ ఉన్నటువంటి మాట చూడండి, యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయును. ఎవరిని కాపాడుతాడు తెలుసా? దేవుణ్ణి ప్రేమించిన వారిని ఆయన కాపాడుతాడు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో ఆయన కూడా ప్రేమిస్తాడు. దేవుడే యేసు ప్రభు అనగానే ప్రేమ.
ఆయన అందరినీ ప్రేమించే దేవుడు. ద్వితీయోపదేశ కాండములో 23వ అధ్యాయం 5వ వాక్యంలో చెప్తాడు, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించును గనుక ఆ శాపమును ఆశీర్వాదంగా మారుస్తుంది. నీ మీదకి వచ్చిన ప్రతి శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తా ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అయితే మరి నువ్వు ఆ ప్రేమను పొందుకుంటున్నావా? అదే రెక్టర్ స్కేల్లో ఆయన్ని ప్రేమించగలుగుతున్నావా? ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నప్పుడు వారి యొక్క ప్రేమకు ఎలా ఆలోచిస్తారంటే, అబ్బాయి ఎంత తీవ్రతలో ప్రేమిస్తున్నాడో అమ్మాయి కూడా అలాంటి తీవ్రతతోనే తననే ప్రేమించాలని కోరుకుంటాడు. ఆ అబ్బాయి చూస్తుంటుండగా వేరే వాళ్ళతో ఆ అమ్మాయి కొంచెం చనువుగా మాట్లాడుతుంటే ఈ అబ్బాయి తట్టుకోలేడు. అలాగే ఆ యొక్క అమ్మాయి ఈ అబ్బాయిని అలాగే ప్రేమించినప్పుడు ఈ అబ్బాయి వేరే వాళ్ళతో అలా మాట్లాడుతుండేటప్పుడు ఆ అమ్మాయి తట్టుకోలేదు. అలాగే యేసు ప్రభువారు నీ కోసం ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. నీ కొరకు పరలోకాన్ని విడిచినంతగా ప్రేమించాడు. ఆయనేమో నీ కొరకు తను సిలువలో శ్రమ పొందినంతగా ప్రేమించాడు. నీ కొరకు తన యొక్క రక్తాన్ని కార్చి ప్రేమించాడు. అంత ప్రేమ ప్రేమించినటువంటి ఆయనను ఈరోజు నువ్వు ఎలా ప్రేమించాలో తెలుసా? అలాంటి ప్రేమతో నువ్వు ప్రేమించగలిగితే ప్రతి క్షణము నువ్వు కాపాడబడతావు. హల్లెలూయా. భక్తుడు అంటాడు 116వ కీర్తన 1వ వచనములు అంటాడు, యెహోవా నా మొరలను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. అబ్బా, ఎంత గొప్ప మాట. ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో ప్రియమైన వారులారా జ్ఞాపకం చేసుకోండి, వారిని కాపాడు దేవుడిగా ఉన్నాడు. ఆయన కాపాడే దేవుడు. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? దేనిని ప్రేమిస్తున్నావు? ఒక్కసారి ఆలోచన చేయి. ఈ ఉదయకాల సమయంలో ఆయన కాపాడు దేవుడిగా ఉన్నాడు. కాపాడే దేవునిగా నీ జీవితంలో ఆయన దొరుకుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, కాపాడబడుతున్నావా? ఆయన కాపాడే దేవుని హస్తము కింద ఉన్నావు కాబట్టి నువ్వు భయపడక్కర్లా. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఏది నీకు అంత మాత్రము హాని చేయదు అనే సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో నువ్వు జ్ఞాపకం చేసుకో. 6వ మాటగా మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ తిమోతిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ చరణాన్ని చదువుతాను, చూడండి. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించుకొనిన దానిని రాబోవచ్చున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. చూడండి, అక్కడ చెప్తున్నాడు, నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. నిన్ను నువ్వు అప్పగించుకుంటే, దేవునికి ఎవరైతే అప్పగించుకుంటారో వారిని ఆయన రాకడ వరకు కాపాడతాడు. ఉగ్రతలో నిన్ను విడిచిపెట్టడు. 2వ దశలోనికి రాసిన పత్రికలో ఆ మాట స్పష్టంగా ఉంటది. 3వ అధ్యాయములో 3వ వాక్యములో మనం చూస్తాము. ఆయన చూడండి ప్రియులారా, 3:3లో అక్కడ చెప్తాడు, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును అన్నాడు. ఆయన మనల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడుతా ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకునండి, ఎవరిని కాపాడుతాడో తెలుసా? ప్రభువుకి అప్పగించుకున్నవారు. ఎలా అర్పించుకోవాలి? ఒక భక్తుడు పాడతాడు, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా
నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఆయనకి అంకితం చేసుకోవాలి. రోమాపత్రిక 12 అధ్యాయంలో చెప్తాడు, నా ప్రాణాత్మ శరీరములు సజీవ యాగముగా సమర్పిస్తున్నాను. కొంతమంది ఆదివారం వచ్చినప్పుడే సమర్పించుకుంటారు. అర్పణ అర్పించినప్పుడు కూడా అర్పించుకుంటున్నాను దేవా, సమర్పింతును నా దేవునికి నా ధనము దేహము సమస్తమును అనుకొని టింగుమని రూపాయి వేస్తాడు అక్కడ. వాడి సమర్పణ అంతేనా? నిజంగా నువ్వు సమర్పించుకున్న వ్యక్తివి అయితే, నిజంగా నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్న వ్యక్తి అయితే ఎలా ఉంటుందో తెలుసండి. మీరు తరువాత ధ్యానించుకోండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం చివరి వచనాల్లో మనం చూస్తే అక్కడ ఒక ఆయన ఉంటాడు, హెచ్చరిక పుత్రుడని ఆయనకి పేరు పెట్టారు, బర్నబా అని. అపోస్తుల యొక్క చరిత్రలో మొట్టమొదటిగా ఆయన ఏం చేశాడు తెలుసు? తనకున్నటువంటి సమస్తాన్ని తీసుకొచ్చి దేవునికి అర్పించేశాడు, సేవకిచ్చేశాడు. అది చూసి ఎంకరేజ్ చేయబడ్డారు అననీయ సప్పేరా. కానీ వాళ్ళ బుద్ధుల లోపల మాత్రం కొంచెం తేడాగానే ఉన్నాయి. 5వ అధ్యాయంలో వాళ్ళు అయిపోయినట్లుగా మనం చూస్తాం. ఆ 2వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం, వారి స్థిర ఆస్తులను తెచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టారు. అంటే నువ్వు నిజంగా హృదయపూర్వకంగా నువ్వు సమర్పించుకున్నవాడు అయితే నీకున్నది ఏది కూడా నీది కాదు. నేను ఎప్పుడూ చెప్తుంటాను, నాకంటే ఈ లోకములు ఏది లేదు. ఒకవేళ ఏదైనా ఉంటే, ఒకవేళ ఏదైనా దేవుడు నాకు ఇస్తే ఆయన సేవకే తప్ప నాకు కాదు. అది నా వ్యక్తిగతమైనటువంటి తీర్మానము. దేవుడు నన్ను ఒక రోషముతో ఆ విషయంలో నడిపిస్తూ ఉన్నాడు. అంతము వరకు అలాగే నడిపించును గాక. ప్రియమైన వారులారా, మొదటి మాట ఎవరిని కాపాడుతాడు ఆయన? భక్తులను. రెండో మాట ఎవరిని కాపాడుతాడు? ఇంకా మీరు భక్తుల గురించి అన్నప్పుడు ఇంకా మీకు కావాలంటే 2-3 రిఫరెన్స్లు ఇస్తాను, తరువాత స్టడీ చేసుకోండి. భక్తులు పాదాలను కాపాడుతాడు, భక్తులు ప్రాణాలను కాపాడుతాడు. 33వ కీర్తన 18వ వచనము, 37వ కీర్తన 19వ వచనాన్ని కూడా చదువుకునండి. భక్తులను ఎలా కాపాడుతాడు అక్కడ తెలుస్తారు. రెండవ మాట సాత్వికులను లేక సాధువులను కాపాడువాడు. 3వ మాట విశ్వాసులను కాపాడువాడు. 4వ మాట ఆశ్రయించిన వారిని కాపాడువాడు. 5వ మాట తనను ప్రేమించు వారిని కాపాడువాడు. 6వ మాట తనకి అర్పించుకున్న వారిని కాపాడువాడు. 7వ మాట చూడండి ప్రియమైన వారులారా, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుదాం. 3:10. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. హల్లెలూయా. ఎవరిని కాపాడుతాడో తెలుసా? వాక్యాన్ని గైకొన్న వారిని కాపాడే దేవుడు. వాక్యాన్ని వినేవారిని, వాక్యాన్ని చదివేవారిని, వాక్యాన్ని చెప్పేవారిని ఆయన కాపాడుతాడో లేదో నాకు తెలియదు, కానీ వాక్యాన్ని వాక్యముగా గైకొనే వారిని ఆయన కాపాడుతాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చూస్తాము, బెరయ సంఘస్థులు ఆ వాక్యం అలా ఉందో లేదో అని ప్రతిరోజు కూడా పరిశీలన చేస్తా ఉన్నారు. అబ్బా, ఎంత చక్కగా వారు వాక్యానుసారంగా నడుస్తున్నారు. దైవజనులు సిద్దిపేట ప్రకాష్ గారు తన సాక్ష్య జీవితంలో ఒకసారి చెప్పారు. ఒకసారి రామయ్య అని అప్పట్లో యేసు ప్రభుని వాక్యమిని నమ్మాడు. వాళ్ళు భూస్వాములు. ఆయన జీవితంలో యేసు ప్రభుని నమ్మినందుకు కుటుంబస్తులు ఆయన వెలివేసేశారు. అన్నం పెట్టేవాళ్ళు కాదు, ఆయనకు ఒక సాల ఉంటే పశువుల సాల, ఆ సాల్లోనే పడుకుంటేవాడు. 3 రోజులు అయిపోయింది, అన్నం లేదు. ఒక రోజు రాత్రి ఆ తల్లిదండ్రులు ఎవరు ఏంటి, ఆ బాధ, తల్లి ప్రేమ ఉంటది కదా, యేసు ప్రభుని నమ్ముకున్నందుకు ఆ గ్రామం అంతా కూడా వెలివేసేస్తే ఆయన జీవితంలో అర్ధరాత్రి అప్పుడు ఆ తల్లి అన్నం పట్టుకొని వెళ్ళి, ఒరే నాయన తినరా బాబు అని అంటే, లేదమ్మా పర్వాలేదు నేను చచ్చిపోలే అని అంటా ఉన్నాడు.
అర్ధరాత్రి అప్పుడు ఆ సాల దగ్గరికి ఆ తల్లి ఆహారం తీసుకుని వెళ్తే ఆయనకి అప్పుడు అర్ధరాత్రి అప్పుడు కూడా ఆకలితో ఉన్నాడు. 3 రోజుల నుండి భోజనం లేదు. నీళ్లు తాగేసి చక్కగా పాటలు పాడుకుంటూ ఉన్నాడు. ఈ తల్లి ఆశ్చర్యపోయింది. ఆయనకి ఇలాగ పొడాగటి ఇలా జుట్టుండేది. ఎవరో వాక్యం చెబుతున్నప్పుడు ఒకసారి విన్నాడు. యేసు ప్రభుని ఎరిగినటువంటి మనము ఇలా ఉండాలి, ఇలాగుండకూడదు, ఇలాగుండాలి అని చెప్పేసి అంటే ఇప్పుడు చివరికి ఆయనకి విధించిన విధి ఏంటంటే ఆ గ్రామంలో ఆయనకి ఏ మంగళవాడు క్షౌరం చేయకూడదు, చాకలోడు బట్టలు తొక్కకూడదు, ఈ ఊర్లోకి వచ్చి ఎవరు వచ్చినా ఆహారం పెట్టకూడదు, దేనికి ఆయన్ని పిలవకూడదు, అలా వెలివేసేశారు. అయితే ఆయన ఒకరోజు ఆయన జుట్టు ఇలా పొడుగ్గా ఉంటుంటే సరే ఒకరోజు ఆ గడ్డి కొయ్యటానికి వెళ్ళాడు. ఆ గడ్డి కోస్తున్నటువంటి ఆ కొడవలతో అప్పుడు జ్ఞాపకం వస్తే ఆ జుట్టుని కోసేసుకున్నాడు. నా యేసు ప్రభుకి ఇష్టం లేనిది. సిద్దిపేట ప్రకాష్ గారు చెప్పారు. ప్రియులారా, వాక్యాన్ని గైకొనటం అంటే వాక్యం నీ దగ్గరికి వస్తున్నప్పుడు ఏదైతే వింటున్నావో, ఏదైతే నువ్వు వింటున్నావో ఆ వింటున్నటువంటి వాక్యాన్ని నీ బ్రతుకులోనికి అప్లై చేసుకోవాలి. యాకోబు పత్రికలో అంటాడు కదా, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపోచుకోకండి అంటాడు. 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. అందుచేత సమస్తమును కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి అన్నాడు. వాక్య ప్రకారము ప్రవర్తించాలి. ఆయన ప్రేమ కలిగిన వాడు, ప్రేమిస్తున్నాడు, మనం కూడా ఆ ప్రేమలోనికి రావాలి. శత్రువులను ప్రేమించాడు, మనం కూడా రావాలి. యేసు ప్రభు వారికి ఏది ఇష్టం లేదో యేసు ప్రభు వారికి అది నీకు కూడా అది ఇష్టం లేనిదిగా మారాలి. యేసు ప్రభు వారికి ఏది ఇష్టమో అది నీకు ఇష్టంగా మారాలి. ఈ రోజు నీ జీవితంలో జ్ఞాపకం చేసుకునండి, ఆయన కాపాడు దేవుడు, కాపాడు దేవుడు. జాగ్రత్తగా గమనించండి. ఆ 7 మాటలు చెప్పాను. ఎవరిని కాపాడుతాడు? భక్తులను కాపాడుతాడు. ఎవరిని కాపాడుతాడు? సాత్వికులను, సాధువులను కాపాడుతాడు. ఎవరిని కాపాడుతాడు? విశ్వాసులను కాపాడుతాడు. ఎవరిని కాపాడుతాడు? ఆశ్రయించిన వారిని కాపాడుతాడు. ఎవరిని కాపాడుతాడంటే ప్రేమించిన వారిని కాపాడుతాడు. ఎవరిని కాపాడుతాడు అంటే అప్పగించుకున్న వారిని కాపాడుతాడు. ఎవరిని కాపాడుతాడంటే వాక్యాన్ని గైకొన్న వారిని కాపాడుతాడు. 10 నిమిషాలు ఉంది. ఈ 10 నిమిషాల్లో ఎలాగూ కాపాడుతాడో త్వరితంగా ఆ రిఫరెన్స్లు మీకు ఇస్తాను, జ్ఞాపకం చేసుకోండి. ఎలా కాపాడతాడో తెలుసా? 121వ కీర్తన మొదటి మాటగా మనం చూస్తే 121వ కీర్తన మీరు చదువుకుంటే అక్కడ చెప్తా ఉన్నాడండి, తొట్టిల్లకుండా ఆయన కాపాడతాడు. 121వ కీర్తన 3వ వచనంలో ఆయన నీ పాదములు తొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఆ యొక్క 3వ వచనం నుండి చివరి వచనం వరకు కూడా మీరు చదువుకోనండి. నీ ప్రయాణాల్లో, నీ రాకపోకల్లో ఆయన కాపాడతాడు. ఏవండి, ఆయనే నిన్ను కునుకక నిద్రించక కాపాడతాడు. ఆయన నీ రాకపోకల యందు కాపాడుతా ఉంటాడు. ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడతాడు. నిన్ను కాపాడువాడు ఏవండి నిన్ను తొట్టిల్లకుండా నిన్ను కాపాడతాడు. 121వ కీర్తన 3 నుంచి ఆ యొక్క 8వ వచనం వరకు చదువుకుంటే మీకు ఉంటది. ఎలా కాపాడతాడంటే తొట్టిల్లకుండా కాపాడతాడు. అందుకే భక్తుడు యోధా పత్రికలో ప్రార్థన చేస్తూ ఆశీర్వాదాన్ని ఇస్తూ ఏమని అంటాడో తెలుసా? తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును. ప్రతిసారి నేను ఆశీర్వాదాన్ని ఇస్తున్న సమయంలో ఆ మాటను వాడుతుంటాను, మీరు గమనించండి. యోధా పత్రిక 1:24 ఆ మాటను మనం చూస్తాం. 2వ మాటగా ఎలా కాపాడతాడు తెలుసా? యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చూస్తే అక్కడ చూస్తున్నటువంటి మాట చూడండి. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమును నేను దానిని నీరు కట్టుచున్నాను, ఎవడనూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దానిని కాపాడుచున్నాను. తొట్టిల్లక కాపాడుతాడు, దివారాత్రములో కాపాడుతాడు. రాత్రి నువ్వు పడుకుంటావు, నిన్ను కాపాడువాడు పడుకోవట్లేదండి. ఎంత గొప్ప భాగ్యతో గదు, ఎంత గొప్ప ధన్యతో గదు నీకు నాకు. అయ్యో, కాపాడే దేవుని దగ్గరికి వచ్చి ఆ కాపాడబడే దేవుని యొక్క హస్తము కింద నువ్వు ఉంటే ఎంత క్షేమాన్ని అనుభవిస్తావో కదా, ఎంత భద్రతను అనుభవిస్తావో కదా.
ఎంత ఆశీర్వాదాన్ని అనుభవిస్తావో కదా జ్ఞాపకం చేసుకునండి. మూడవ మాటగా ఎలా కాపాడతాడో తెలుసండి. ఆ యొక్క కీర్తనల గ్రంథం 17వ కీర్తనలో మనం చూస్తాము. 9వ వాక్యములో 17వ కీర్తన 9వ వాక్యంలో చెబుతా ఉన్నాడు. చూడండి, ఒకడు తన కనుపాపను కాపాడునట్లు నన్ను కాపాడుము. అబ్బా, కనుపాప వలె చూడండి, కంటి రెప్పలు రెండు ఉంటాయి కిందని పైన, ఎంత చక్కగా కాపాడతాయండి ఇవి. ప్రతి క్షణము చక్క ఎంత వేగంగా కొట్టుకుంటుంటాయి. మనకి కళ్ళకి ఏవైనా ఏ హాని చేయకుండా, చిన్న ధూళి పడకుండా ఎంత బాగా కాపాడతాయి కదా. ఆయన నిన్ను అలా కాపాడుతున్నాడు. కునుకక నిద్రించక నిన్ను కాపాడే దేవుడిగా ఆయన ఉన్నాడు. కనుపాప వలె నిన్ను కాపాడుతా ఉన్నాడు. మొదటిగా తొట్టిల్లక నిన్ను కాపాడుతున్నాడు. రెండవది దివారాత్రంలో నిన్ను కాపాడుతున్నాడు. మూడవదిగా నిన్ను ఎలా కాపాడుతున్నాడు అంటే కనుపాప వలె కాపాడుతూ ఉన్నాడు. నాలుగవదిగా యెషయా గ్రంథంలో మనం చూస్తాము 26:3లో మనం చూస్తే గనుక అక్కడ అంటాడు చూడండి, ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడు అండి. పూర్ణ శాంతి గలవారిగా నిన్ను కాపాడుతాడు. శాంతితో నిన్ను నింపుతాడు. జ్ఞాపకం చేసుకోండి. మొదటిగా తొట్టిల్లకుండా కాపాడతాడు, దివారాత్రంలో కాపాడతాడు, కనుపాప వలె నిన్ను కాపాడతాడు, పూర్ణ శాంతితో నిన్ను కాపాడతాడు. అలాగే ఇంకా నిన్ను ఎలా కాపాడతాడో తెలుసండి. యెషయా గ్రంథం 31వ అధ్యాయము ఆ యొక్క 5వ వాక్యంలో మనం చూస్తాము ఎలా కాపాడతాడో చూడండి. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును, దాన్ని కాపాడుచు విడిపించుచు నుండెను. హల్లెలూయా. పక్షులు ఎగురుతూ తన పిల్లల్ని కాపాడినట్లుగా నిన్ను కాపాడుతాడు. ఎంత గొప్ప సంగతి అండి. నీ మీద ఆయన ఎగురుతూ నీకు మీద నుండి పైనుండి వచ్చే కీడు ఏది నీకు అంటకుండా నిన్ను కాపాడుతా ఉన్నాడండి. ఎంత గొప్ప సంగతి. అబ్బా, ఎంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము కదా. ఈరోజు జ్ఞాపకం చేసుకునండి. 5వ మాటగా ఏంటి అండి, పక్షులు ఎగురుచు కాపాడినట్లుగా నిన్ను కాపాడే దేవుడిగా ఉన్నాడు. ఏవండి, ఎంత మంచి దేవుణ్ణి కలిగిన నీవు ఆయన యొక్క కాపుదల కింద ఉండకుండా, ఆయన యొక్క భద్రత కిందకి రాకుండా నీ సొంత ప్రయత్నాలు చేసి నష్టపోబోకు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు కాపాడే దేవుని కిందకి నువ్వు రావాలి. కాపాడే దేవుని చేతుల కిందకి రావాలి. చూడండి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 10వ వాక్యం మనం చూస్తే, జనులారా యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపములలోని వారికి దాన్ని ప్రకటించుడి. ఇశ్రాయేలులో చెదరగొట్టువాడు వాని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయడి. గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లుగా, పక్షి ఎగురుతూ తన పిల్లల కాపాడినట్లుగా కాపాడుతాడు. 6వదిగా మనం చూస్తే ఏమండి, గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లుగా ఆయన నిన్ను నన్ను కాపాడుతున్నాడు. ఆయన కాపుదల కింద ఉందామా? 7వ మాటగా ఎలా కాపాడుతాడో తెలుసా? చివరి మాట రెండవ దశలోనికి రాసినటువంటి పత్రికలో మనం చూస్తాము. 2వ దశలోనికి రాసిన పత్రికలో చూస్తాము. ఇప్పుడు కూడా తొలి చదివిన మాట, దుష్టత్వములో నుండి మనల్ని కాపాడు. 3వ అధ్యాయం 3వ వాక్యములో ఉన్నటువంటి మాట 2వ దశలోనికి రాసిన పత్రిక 3:3లో మనం చూస్తాము. 2 నుండి చదివితే మీకు అర్థమవుతుంది. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పించబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసం అందరికీ లేదు, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. చివరిగా దుష్టత్వము నుండి నిన్ను కాపాడుతాడు. దుష్టుల చేతిలో పడిపోకుండా నిన్ను కాపాడుతాడు. దుష్టుడు సాతానుగాడి చేతిలో చిక్కుపోకుండా నిన్ను కాపాడుతూ వస్తూ ఉన్నాడు. జ్ఞాపకంలోనికి తీసుకునిరా. నీ జీవితంలో 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో 12వ వచనంలో కూడా ఇప్పుడు చదివాం కదా, ఆ మాటే అక్కడ మనం చూస్తాము. ఆయనకి అప్పగించుకున్న దానిని ఆయన కాపాడుతున్నాడని రూఢిగా నమ్ముచున్నాను అంటాడు. కాపాడబడాలి. ఆయన కాపాడు దేవుడిగా ఉన్నాడు. ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఈరోజు ఎవరిని కాపాడుతాడో
7 విషయాలు చెప్పాను. ఎలాగూ కాపాడతాడో 7 విషయాలు చెప్పాను. ఈ మాటలను మీరు ధ్యానంలోనికి తీసుకుని రండి. ఆయన కనికరించేవాడు, కాపాడే దేవుడిగా ఉన్నాడు. ప్రార్థనలోనికి మనము వెళ్దాము. మనలో మనం ప్రభువుకి అప్పగించుకుందాం ఈ ఉదయకాల సమయంలో. కరుణించే నావాడు, కనుపాపల కాపాడు, కునికేయడు ఏనాడు యేసు. కరుణించే నావాడు, కనుపాపల కాపాడు, కునికేయడు ఏనాడు యేసు. నా పక్షం తానున్నాడు, నేనే నీ తోడన్నాడు. నా పక్షం తానున్నాడు, నేనే నీ తోడన్నాడు. నాతో వస్తున్నాడు, క్షేమం ఇస్తున్నాడు. నేనెందుకు భయపడవలెను, సామాన్యుని వలెను. నేనెందుకు భయపడవలెను, సామాన్యుని వలెను. కరుణించే నావాడు, కనుపాపల కాపాడు, కునికేయడు ఏనాడు యేసు. ప్రియమైన వారులారా, కరుణించే ఆయన కనుపాపల నిన్ను నన్ను కాపాడుతున్నాడు. ప్రియ సంగమా, ఈ ఉదయకాల సమయంలో ఈ జూమ్ లో వచ్చిన మిమ్మల్నే కాదు, మన కుటుంబాలను ఈ వాక్యం వింటున్నటువంటి వారిని ఆయన కాపాడే దేవుడుగా. ఎలా కాపాడుతాడో, ఎవరిని కాపాడుతాడో దాదాపుగా 14 విషయాలు ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. ఆయన కాపాడే దేవుడు. ఆ కాపాడే దేవుని హస్తాల నీడకి వచ్చి అప్పగించుకుందామా? ప్రభువా, ఇదిగో నా జీవితాన్ని. నన్ను లోకస్తులు ఒక మాట వాడతారండి, నీట ముంచిన పాల ముంచిన నీదే నీదే అంటుంటారు. ఎంత మంచి మాట. నన్ను చంపినా బ్రతికించినా నీదే భారము, నాకు క్షేమం ఇచ్చినా ఇవ్వకపోయినా నీదే భారం అనే మనస్తత్వంతో, భక్తి భావంతో ఈ ఉదయకాల సమయంలో ఆయన దగ్గరికి వచ్చి సమర్పించుకుంటే ఆయన నిన్ను ఇవ్వండి, ఆయన చేతుల నీడలో, ఆయన కౌగుల నీడలో నిన్ను దాయడానికి, కాపాడడానికి, ఉగ్రత దినాలలో కూడా ఆ ఉగ్రతలోనికి నువ్వు కొట్టుకొని పోకుండా నిన్ను కాపాడడానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు. ఆయనకి అప్పగించుకుందాము, జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాము. ఎక్కడ వాళ్ళు అక్కడ ఒక్క నిమిషం మోకాళ్ళ మీదకి వచ్చి, కాపాడే దేవుడివే కదా నువ్వు, అయినా నేను కాపాడబడ్డానికి నా సొంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను, నా సొంత ఆలోచనలు, నా సొంత ట్రిక్లు ప్రయోగిస్తూ ఉన్నాను. అందుకే నా జీవితంలో నాయన అపాయాలు, ఆపదలు, సుడిగుండాల వలె నన్ను చుట్టుకుంటున్న ఈ పరిస్థితులు గుండా నా జీవితం వెళ్తుంది. ఇదిగో నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను, నీకు సమర్పిస్తున్నానయ్యా అని ఎక్కడ వాళ్ళు అక్కడే ప్రభువు దగ్గర మోకాళ్ళ మీదకి వచ్చి ప్రభువుకు అప్పగించుకోగలిగితే నీ జీవితంలో, నా జీవితంలో దేవుడి యొక్క కరుణ